సో ప్రోమో అయితే చూసిల్లు కదా. ప్రోమో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ నాకు సార్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అయితే అడిగినట్టు నాకు అనిపించిండే. ఎస్పెషల్లీ ఇంకా మాట్లాడుకోవాలంటే తనుజను అడిగిన క్వశ్చన్స్ అయితేనేమి, అలానే భరణి గారిని నిలదీసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళకి చాలామందికి ఫేవరెట్ పర్సన్స్ ఉండొచ్చు వీళ్ళు, కాకపోతే వీళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా అడ్రస్ చేసినప్పుడు వాళ్ళు రియలైజ్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి అని చెప్పేసి నా ఆలోచన అంతే. సో వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమైపోద్ది. సో నాకు సార్ ఏం క్వశ్చన్స్ అడిగిన వాళ్ళను ఏ విధంగా నిలదీసిందని చెప్పేసి వీడియో చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి నేను మీ తరపు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఏం కాదు, జస్ట్ ఒక లైక్ అలానే కామెంట్. సో తర్వాతకి ఎలాగో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ లేకుండా మనము అసలు యాక్చువల్గా ప్రోమోలో ఏం జరిగిందనే మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. నాకు సార్ డైరెక్ట్ తనుజ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిండు. సో ఎందుకంటే ఆ బెడ్ టాస్క్లో నువ్వు ఆడిన ఆట కరెక్ట్ అనుకుంటున్నావా అని చెప్పేసి ఒకటి, అలానే ఇమాన్యుయల్, భరణి, కళ్యాణ్, సో ఈ 3 మెంబర్స్ కలిసి లేడీస్ని అందరినీ తోసేద్దామని ఫిక్స్ అయిపోయింది. కాబట్టి నువ్వు ఎందుకు అలా ఉన్నావు, అది కరెక్ట్ కాదు కదా. అట్లా ఇండివిజువల్గా ఆడడం అనేది, ఇండివిజువల్గా అంటే సో వాళ్ళందరూ ఆ విధంగా అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ లేడీస్కి ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు కలిసి లేడీస్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకొని నెట్టేస్తుంటే తనుజ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదన్నమాట. అందుకని నాకు సార్ అంటుండు. సో వాళ్ళందరూ కూడా ఆ విధంగా జరుగుతుంటే నాకు నిమ్మకు నీరెత్తనట్టు నాకు సంబంధం లేదులే అన్నట్టు తను బిహేవ్ చేసింది, ఎస్పెషల్లీ ఆ రోజు ఆ టాస్క్లో. కాబట్టి నాకు సార్ అదే టాస్క్ గురించి సేమ్ ఆ రోజు తను చేసిన బిహేవియర్ గురించి ఈ ప్రోమోలో మాట్లాడుతుండు. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంజన కూడా ఒక మాట అన్నది అనమాట ఆ టైంలో. సో సంజన ఏమన్నదంటే, మీరు ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు కలిసి అంటే భరణి గారు లేరు, శ్రీజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, సో ఈ ముగ్గురు కలిసి దివ్యను ఆ బెడ్ నుంచి కిందికి నెట్టే ప్రయత్నంలో సంజన అక్కడ మొత్తుకుంటుంది అనమాట. సో మీరందరూ అలా కామ్గా ఉండకండి, మీరు కామ్గా ఉండకండి, కొంచెం దివ్యకి సపోర్ట్గా ఉండండి, దివ్యకి సపోర్ట్ చేయండి, తనకు సపోర్ట్ చేస్తే తర్వాత తను కూడా మీకు సపోర్టివ్గా ఉంటుంది. సో అలాంటి పర్సన్ వదులుకోకండి, తను చాలా ఫైట్ చేస్తుంది, అర్థం చేసుకోండి అని చెప్పేసి సంజన ఒకవైపు మొత్తుకుంటుంది. అయినప్పటికీ రీతు అలానే తనుజ, సో ఇద్దరు జస్ట్ అసలు నాకు సంబంధం లేదంటే మాట్లాడకుండా అట్లా జస్ట్ అలా కామ్గా కూర్చొని ఉంటుందన్నమాట, ఏం సపోర్ట్ చేయట్లేరు. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నావు. తను అంతలా మాట్లాడుతున్నా కూడా అట్లీస్ట్ మీకు మినిమం సెన్స్ అన్న అర్థమైందా, తను ఏ విధంగా అంటుంది, తను చెప్పిన విధానం దేని గురించి మాట్లాడుతుందని చెప్పేసి నాకు సార్ తన పైకి సీరియస్ అయ్యిండు, ఎస్పెషల్లీ తనుజ పైకి. తర్వాతకి భరణి తర్వాతకి మళ్ళీ మాట మాట్లాడుతుండే నాకు సార్. అంటే ఓహో భరణి, ఇమాన్యుయల్, కళ్యాణ్, సో వీళ్ళు ముగ్గురు నిన్ను ఏం చేయరు, అందుకనే కదా నువ్వు ఆ విధంగా ఆ రోజు ఆడినావు అని చెప్పేసి నాకు సార్ అంటుండు. నిజంగా చెప్పాలంటే ఈమెకు ఆ ముగ్గురు ఉన్నారనే ధైర్యంతోనే ఆ విధంగా ఆ రోజు ప్లే చేసింది. లేకపోతే వాళ్ళ పొజిషన్లో లైక్ డిమాన్ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఖచ్చితంగా కొంచెం గట్టిగా ఆడేది. లేకపోతే ఇదే భరణి, ఇమాన్యుయల్, కళ్యాణ్ వేరే విధంగా ప్లే చేస్తే డెఫినెట్గా ఫైట్ ఇచ్చేది. వీళ్ళు ముగ్గురు తనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టే అనవసరంగా నేను వెళ్ళి అక్కడ ఇరుకోవడం కరెక్ట్ కాదు, కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ నాకు ఇబ్బంది అయింది, నా ప్లేస్ గందరగోళం అయిపోద్ది. ఇదే స్ట్రాటజీ తను ప్లే చేసింది. ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే భరణి గారు ఉన్నారు కాబట్టి మాకు మా డాడీ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, నాకేంది ఇబ్బంది. సో ఆ విధంగా తన ప్లే ఉండే అనమాట. అలానే ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా తనుజగా వేసిండు, కాకపోతే మన వీడియో చూపించింది దివ్యని. ఇప్పుడు నీ విషయంలో ఇంత డెలికేటెడ్గా ఆలోచించిన భరణి శ్రీజ విషయం వచ్చేసరికి ఒకవైపు శ్రీజ మాట్లాడుతూ ఉంటే అలా తోసేయడం కరెక్ట్ అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగిండు. ఈ క్వశ్చన్ దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఎందుకంటే తనుజని తీసేద్దామని స్టార్టింగ్లో అనుకున్నప్పుడు, అంటే తనుజ అండ్ శ్రీజ మిగిలినప్పుడు తనుజని తీసేద్దామని ఫస్ట్ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. భరణి, కళ్యాణ్, ఇమాన్యుయల్. భరణికి యాక్సెప్ట్ చేయలేదు, డెసిషన్ ఏం చెప్పలేదు, బట్ మెజారిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ తనుజని తీద్దాం అనుకున్నారు. అప్పుడు తనుజను దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తనుజ యాక్సెప్ట్ చేయలేదు. నన్ను ఎందుకు తీసేస్తారు, నేను యాక్సెప్ట్ చేయను, నేను ఒప్పుకోను, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఫైట్ చేసింది ఇక్కడ తనుజ. అప్పుడు అందరు కూడా కామ్గా ఉన్నారు. సేమ్ టైం భరణి కూడా అలానే తనను ఏమనకుండా అట్లా నిల్చొని ఉన్నాడు. ఎప్పుడైతే ఇట్లా కాదని చెప్పేసి నెక్స్ట్ ఆలోచన ఏంటంటే శ్రీజ గురించి. సో శ్రీజకు సపోర్టుగా ఎలాగో కళ్యాణ్ ఉంటాడు, కాకపోతే శ్రీజని తీసేద్దాం అనుకున్నప్పుడు భరణికి ఇష్టమే తీసేయడము, ఇమాన్యుయల్కి ఇష్టమే, అలానే తనుజ కూడా ఇష్టమే. ఆ టైంలో శ్రీజ ఒక పాయింట్ రేజ్ చేసింది అనమాట. అంతకుముందు జరిగిన కొన్ని సందర్భంలో అంటే డిమోన్ తోటను భరణి మధ్యలో అక్కడ తోపులాటలు కూడా జరిగింది. అంటే డిమోన్ అనవసరంగా తీసేసిందని చెప్పేసి తనకు చిన్నపాటి గిల్టీ ఉందన్నమాట భరణికి. అంటే ఆ డిసిషన్ కరెక్టా కాదని చెప్పేసి ఈయన కొంచెం లోపల కుములుతుండే. అలాంటప్పుడు మళ్ళీ ఇది ఎందుకు హైలైట్ అవుతుంది, ఒకవైపు ఏమో అక్కడ డిమోన్ కూడా కొంచెం దాన్ని అదే ఇష్యూను బాగా మాట్లాడుతుంది, దానిపైన పదే మాట్లాడడంతో మనడు రియలైజ్ అవుతుండే అనవసరంగా ఇప్పుడు ఎందుకు ఇంత ఇష్యూ అవసరమా, లేకుంటే నన్నే తోసేయండి, మీరు అందరూ ఆడుకున్నా అని చెప్పేసి ఇక్కడ భరణి గారు మాట్లాడుతుంది అనమాట. 2-3 సార్లు మాట్లాడిండు. ఆ టాపిక్ తీసుకొచ్చి శ్రీజ ఇక్కడ తీసుకొచ్చింది.
మీరందరూ నన్ను తీసేయమంటున్నారు, నేనేమో ఆట ఆడుతా అంటున్నా. సో నన్ను ఎందుకు తీసేయాలి? అక్కడ భరణి అన్న అయితే అంతకుముందు కూడా టాస్క్ నుంచి బయటికి వెళ్తా అని అన్నాడు కదా, మరి ఆ అన్నని తీసేయొచ్చు అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఇంకా తనకు అనిపించిన పాయింట్ తను మాట్లాడడం తప్పేం లేదు. కాకపోతే ఎప్పుడైతే భరణి గురించి టాపిక్ తీసిందో శ్రీజ, భరణికి కోపం వచ్చింది. సడన్గా వీళ్ళు ఎవరికి కూడా ఫిక్స్ కావాలి, అంటే వీళ్ళ డెసిషన్ అనుకున్నారు, కాకపోతే లాగేద్దామని అనుకోలేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక పర్సన్ తీసేయాలనుకున్నప్పుడు అందరు కలిసి కిందికి బెడ్ నుంచి నెట్టేస్తున్నారు. కాకపోతే ఇక్కడ భరణికి ఇక్కడ కరెక్ట్ చెప్పాలంటే అది లాస్ట్ రౌండ్ వచ్చేసింది. లాస్ట్ రౌండ్ ఇది మొత్తం జరిగేది. ఖచ్చితంగా తనుజ ఉండాలి భరణి మెయిన్గా తన పాయింట్. కాబట్టి శ్రీజని తీసేయాలి. ఈ డిస్కషన్ ఇట్లా ఉంటా అంటే మళ్ళీ వేరే క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. తర్వాతకి మళ్ళీ తనుజకి ఎఫెక్ట్ అవుతుందన్న ఆలోచనతోటి భరణి ఏం చేసిండు ఒక్కటేసారి. సో అసలు వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏమంటే శ్రీజన్ను తోసేసిండు. సో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఆ విధంగా తీయడం కరెక్టా? మరి నీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇంత ఆలోచించినోడు శ్రీజ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తోసేసిండు అని చెప్పేసి సేమ్ ఇదే టాపిక్ గురించి కూడా భరణి గారిని నాకు సార్ అడిగింది అనమాట. సో నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని కూడా భరణిని సో నాకు సార్ అడిగితే ఖచ్చితంగా అన్నాడు భరణి. ఏమనంటే సార్ ఆ విషయంలో నేనైతే ఒకరి కోసం సపోర్టుగా మాట్లాడిన విధానం కరెక్టే సార్, ఆ విధంగా నేను ఆ రోజు బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి కూడా భరణి చెప్పిండు. సో దీని తర్వాతకి దివ్యకు క్వశ్చన్ అడిగాను అనమాట. ఒకవేళ నువ్వు ఇక్కడ తనుజ మీరిద్దరు ఉంటే మీ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేయాలని అనుకుంటే భరణి ఎవరికి ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి అడిగిన క్వశ్చన్. సో అప్పుడు దివ్య చెప్పింది అనమాట, తనకు ఒక క్లారిటీ ఉంది. సో ఎవరిని తీసేస్తాడు ఎవరిని ఉంచుతాడని చెప్పేసి తను ఏం చెప్పిందంటే, సార్ ఖచ్చితంగా నన్నే తీసేస్తాడు, తనుజని సేవ్ చేస్తాడు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా సార్ అని చెప్పేసి దివ్య క్లారిటీ ఇచ్చింది. అప్పుడు నాకు సార్ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, ఓహో అంటే తనుజ అర్థం చేసుకోదాను కదా అని అంటాడు. ఫ్యాక్ట్ చెప్పాలంటే తనుజకు ఏదంటే ఇది ఎమోషనల్గా పర్సన్స్ తోటి అటాచ్ అవ్వడము. సో కొన్ని సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎంత మనకు ఎమోషనల్ అనుకున్నా కానీ అలాంటి పర్సన్కి సమ్ టైమ్స్ ఖచ్చితంగా కొంచెం కరెక్ట్ జరగదు. సో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారో జరగకపోవచ్చు. ఆ టైంలో అర్థం చేసుకున్నదే అసలు రిలేషన్షిప్ ఉంటుంది నేను అనుకుంటా. బట్ ఇక్కడ ఈమె ఓన్లీ రిలేషన్షిప్ వరకు వచ్చేసరికి తనుజ ఆ విధంగా ఉంటుంది. తనకు భరణి నుంచి ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, మా నాన్న కావాలని తీసేసిండు నన్ను, సో లేకుంటే మా నాన్న నా మీద ప్రేమ అంటాడు, బట్ యాక్షన్లో ఎక్కడ చూపించట్లేడు. సో ఇలాంటి టాపిక్స్ తీసుకొచ్చేసి తనను డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలు కూడా మాట్లాడుకున్నాం తనుజ ఏ విధంగా భరణి గురించి మాట్లాడేది. కాబట్టి సేమ్ అదే పాయింట్ ఇక్కడ జరిగిందనమాట. డెఫినెట్గా తను అదే విధంగా మాట్లాడుకుంటుంది. అలానే భరణికి కూడా తెలుసు అనమాట తనుజ ఏ విధంగా డిస్కస్ చేసే అదర్స్ తోటి, సేమ్ టైం తను ఏ విధంగా ఫీల్ అవుతుంది అని కూడా భరణికి తెలుసు. సేమ్ అదే ఇక్కడ దివ్య కూడా అర్థం చేసుకుంది, భరణిని బాగా అర్థం చేసుకుంది, తనుజ కూడా బాగానే అర్థం చేసుకుంది. అందుకే దివ్య తన జడ్జిమెంట్ ఆ విధంగా ఉంది, బాగా చెప్పింది. సో చెప్పిన కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్లో భరణి అలానే డీమోన్ కింద పడ్డ ఒక వీడియో ప్లే చేసిండు. సో వీడియో ప్లే చేసిన తర్వాతకి కామన్గా అందరికి తెలిసిన విషయమే ఆ టాస్క్లో ఆ టైంలో భరణి పడ్డా కింద డీమోన్ పడ్డా అంటే ఫస్ట్ భరణి పడ్డాడు. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది, సో మీ ఇద్దరిలో ఎవరు తీసేయడం మీ ఇష్టం అని చెప్పేసి అన్నప్పుడు ఫ్లోర్ ఏం చేసిందంటే మేము డీమోన్ తీసిద్దాం అనుకున్నాను చెప్పేసి చెప్పింది అనమాట డీమోన్ పేరు. అప్పుడు నాకు సరే క్వశ్చన్ అడిగింది అనమాట. సో డీమోన్ ఉంటే రీతుకు సపోర్ట్ చేసుకుంటూ అందరినీ తోసేస్తాడనే నమ్మకంతో కదా నువ్వు స్ట్రాటజీ ప్రకారము డీమోన్ని ఈ టాస్క్ నుంచి నువ్వు బయటికి పంపించావు అని చెప్పేసి అడిగింది నాకు సార్. కాకపోతే నాకు అనిపించింది ఫ్లోర్ అయితే అంతగా ఆలోచించేదని నేను అనుకుంటున్నా. మేబీ మళ్ళీ అంటే మనకి ఎక్కడ కూడా ఎపిసోడ్లో చూపించలేదు, మేబీ లైవ్లో మనం మిస్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ వీడియో ప్లే చేస్తే డెఫినెట్గా ఫ్లోర్ అయితే తప్పే ఉంటుంది. కాకపోతే ఎలాంటి ప్రూఫ్ లేకుండా తనను ఏదో అట్లా చీకట్లో బాణం వేసినట్టు ఆ విధంగా మాట్లాడితే నేనైతే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయను. తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ భరణి గారి గురించి కూడా నాకు సార్ మాట్లాడాడు. సో ఎందుకంటే ఆ టాస్క్లో ఆ విధంగా అర్థమవుతున్నాయి. ఇంకోటి ఒక పాయింట్ చెప్పిన అనమాట. యాక్చువల్గా ప్రేక్షకుల ఒపీనియన్ ప్రకారం భరణి గారికి చాలా మంచి ప్లేస్ ఉండే. సో మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకోపోదాం అనుకుంటున్నాం, బట్ ఆ రోజు ఆ బెడ్ పై నుంచి ఏ విధంగా మీరు కింద పడ్డారో సో మా మనసు నుంచి కూడా మీ డౌన్ఫాల్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడాడు. సో లాస్ట్లో ఒక అమ్మాయి యూకే నుంచి వచ్చింది. సో ఆ అమ్మాయి మీ గురించి ఏమనుకుంటుందో ఒకసారి మాట్లాడాను అని చెప్పేసి ఆ అమ్మాయికి మైక్ ఇచ్చిండు. సో ఆ అమ్మాయి మాట్లాడే విధానం అదే టోటల్ తెలుగు అసలు ఆమె యూకేలో ఉండే పర్సన్లకి అయితే అనిపించలే. కాకపోతే తన అన్న మాట గురించి మనం మాట్లాడుకుందాం. సో భరణి గారు మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాతకి మీదైతే ఆట అయితే ఏం కనబడట్లేదు, ఓన్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడము, ఫాదరు డాడీ అన్న బ్రదరు సో ఇలాంటి తప్పించి మాకైతే ఏం కనబడతలేదు. సో ఓపెన్గా చెప్పాలంటే మీలాంటి పర్సన్ అయితే హౌస్లో ఉండకూడదని అనుకుంటున్నామని చెప్పేసి భరణికి అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. సో దీన్ని బట్టి భరణి ఎక్కడి నుంచి రియలైజ్ అయిపోయి తన ఆట ఏ విధంగా ఆడాలనేది దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మొత్తానికైతే ఇది ప్రోమోలో జరిగిన విషయాలు. కాబట్టి మీకు ఇక్కడ తనుజ గురించి ఏం మాట్లాడిండు, అలానే భరణి శంకర్ గురించి ఏం మాట్లాడిండు, సో ఈ అన్ని పాయింట్లలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేకుంటే నేను చెప్పిన ఏమైనా రాంగ్ ఉందా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో నచ్చిందని అనుకుంటున్నా కాబట్టి లైక్ అయితే ఎక్స్పెక్ట్ ఎలాంటి తప్పలేదు కాబట్టి లైక్ చేయండి.
సో ఫైనల్గా సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్ మిక్స్.